కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు 20 ఏళ్లుగా ఏ అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యేపై పూర్తి వ్యతిరేకత ఉందని ఆరోపించారు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రజలకు అనేక పథకాలు అందిస్తామని, మంచి పరిపాలన అందిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం రైల్వే కోడూరుకు తీవ్ర అన్యాయం చేస్తుందంటున్న ముక్క రూపానందరెడ్డితో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థులు ప్రచారంలో ముమ్మరంగా దూసుకెళ్తున్నారు. అన్వయ్ జిల్లా రైల్వే కోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్ తరపున మరి ముక్క రూపానందరెడ్డి ఈ నియోజకవర్గాన్ని అంతా కూడా ఆయన పర్యవేక్షణలోనే ప్రచారం ముమ్మరం కొనసాగుతుంది. ప్రస్తుతం రూపానందరెడ్డి సార్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ వైసీపీకి దాదాపు ఎమ్మెల్యే 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉంటున్నాడు. వైసీపీకి కంచుకోట లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలవగలుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారా? ఈరోజు కోడూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజాస్పందన చూస్తే నేను అనుకున్న దానికంటే 4 ఇంతల ప్రజాస్పందన ఉంది. తప్పకుండా జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ మంచి మెజార్టీతో గెలవడం ఖాయం. ప్రజలు నిర్ణయించుకున్నారు. 20 ఏళ్ళు పరిపాలన, 20 ఏళ్ళు ఒకే పార్టీకి ఓటేశారు. వాళ్ళు అభివృద్ధి ఏమాత్రము రైల్వే కోడ్లో చేయలేదు కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఎన్డీఏ కూటమి వస్తే ప్రతి సమస్యను రైల్వే కోడ్ ప్రజలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని. సరే, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని వైసీపీ నాయకులు చెప్తుంటున్నారు. దీనిపైన మీరేమంటారు? వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలే కాకుండా మేము ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమాలు తప్పకుండా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఖాయం. తప్పకుండా ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతాం. సార్, మంగంపేటకు సంబంధించినటువంటి భూ నివాసితులకు ఎవరైతే కోల్పోయినారో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ వాళ్ళకి భూములు లోకల్గా ఉన్న వాళ్ళకి నాన్ లోకల్గా ఉన్నటువంటి వారికి ఇచ్చారని ఒక ఆరోపణ జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఇండస్ట్రీస్ కానీ వెరైటీస్ మన మంగంపేటలో ఉంది. లోకల్గా ఉన్న వాళ్ళకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఆ కార్యాచరణ ఇక్కడ చేయలేదు. 5%, 2% కూడా లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతా ఇతర జిల్లాలకు ఇచ్చారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అరవ శ్రీధర్ గెలిచిన తర్వాత లోకల్ వాళ్ళకి 75% ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తాం. సార్, అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ అనేటువంటి విషయము చాలా రైల్వే కోడూరు ప్రజల నుంచి కోరిక చాలా రోజుల నుంచి ఉంది. ఇది మాటలకే పరిమితము, హామీలకే పరిమితం అవుతుంది. దాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే దాన్ని ఏ విధంగా మీరు చొరవదీస్తారు? ప్రత్యేకమైన రైతుల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఖచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఎక్కువ ఇక్కడ మామిడి, బొప్పాయి, అరటి వేస్తారు. వారికి సంబంధించి అనుబంధ సంస్థలు, ఇండస్ట్రీస్ కూడా పెట్టడానికి కృషి చేస్తాం. అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందంటే రైల్వే కోడూరుకి నగిరి గాలేరు కాలువ బిట్టుగా కంప్లీట్ చేయడం జరిగింది. అది వదిలేసి కడప నుంచి డైరెక్ట్గా పొంగనూరు అక్కడికి తీసుకెళ్లారు. ఎంత అన్యాయం చేశారంటే ఇక్కడ చాలా అన్యాయం చేశారు. కాబట్టి తప్పకుండా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నగిరి గాలేరు కాలువ కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజానీకానికి, రైతులకు అన్ని విధాలా సహాయపడతాం. సరే, వెంకటగిరి కోడూరు మధ్య ఉన్నటువంటి రోడ్డు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉంది. దీనిపైన మీరేమంటారు? మొన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వెంకటగిరి రైల్వే కోడూరు రోడ్డు కంప్లీట్ చేస్తాం. సరే, ఉమ్మడిగా టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏ దానిపైన మొట్టమొదటిగా మీరు దృష్టి పెట్టగలుగుతారు? ఒక కాలేజెస్ కానీ, ప్రజలకు గిట్టుబాటు ధర కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ, ఇక్కడ డెవలప్మెంట్స్ కానీ, రోడ్స్ కానీ, ఉద్యోగాలు కానీ అన్ని విధాల ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కోడూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఇది రూపానందరెడ్డి గారు చెప్తున్నటువంటిది. ఉమ్మడి కూటమిగా రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని కాలేజీల విషయంలోనే రోడ్లు, ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తాం. రైల్వే కోడూరుని ఒక రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కూడా రూపానందరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, రైల్వే కోడూరు నుంచి.